This morning I am asked you to talk something about the doctrine of the Holy Spirit. ఈరోజు ఉదయకాలంలో పరిశుద్ధాత్మ గురించి అంటే న్యూమటాలజీ అనే అంశం గురించి మీతో మాట్లాడమని చెప్పారు. In theological books you can read it pneumatology. వేదాంత శాస్త్ర పుస్తకాల్లో లేదా థియాలజీ సంబంధించిన పుస్తకాల్లో పరిశుద్ధాత్మ గురించిన అధ్యయనాన్ని ఏమంటారంటే న్యూమటాలజీ అంటారు. Pneuma means spirit. Pneuma. Pneuma is a Greek word which means spirit. In Greek it is ruha, that also implies spirit. చూడండి, మనకి న్యూమా అనే మాట అర్థం ఏంటంటే గ్రీక్లో ఆత్మ, ఆత్మని అర్థం. రూహ అనేది కూడా అర్థం ఏంటంటే ఆత్మని అర్థం. Logos means word or study. గ్రీక్లో లోగోస్ అంటే వాక్యము లేదా స్టడీ అని అర్థం. Pneuma, logos, pneumatology means the study of the spirit. కాబట్టి న్యూమటాలజీ అంటే న్యూమా ప్లస్ లోగోస్ అంటే పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి అధ్యయనం. So we are going to introduce the subject pneumatology to you. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని పరిచయం చేయబోతున్నాం. It's a big subject. You know, we have only 1 hour, and in it we can do much things. మనకు 1 గంట మాత్రమే సమయం ఉన్నది కాబట్టి ఆ గంటలో మనం పెద్దగా ఎక్కువగా ఏం నేర్చుకోలేం. Holy Spirit actually is a person. హోలీ స్పిరిట్ ఎవరై అంటే పరిశుద్ధాత్మ ఎవరంటే వ్యక్తి అనే విషయం మనం తెలుసుకోవాలి. Many people did not understand that Holy Spirit as a person. చాలా మంది పరిశుద్ధాత్మ గురించి ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తిగా చూడరు. Jehovah Witnesses understand Holy Spirit as a power of God. యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మను ఎలా చూస్తారంటే దేవుని శక్తిగా చూస్తారు. But in the Holy Spirit, in the word of the word, we can clearly understand the personality, the person of Holy Spirit. కానీ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ గురించి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఒక వ్యక్తి అనే విషయం మాకు అర్థం అవుతుంది. He is not a thing or a power or an influence, but he is definitely a person. పరిశుద్ధాత్మ ఒక అంటే వస్తువు కాదు, పవర్ అంటే శక్తి కాదు, పర్సన్ వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. The signs of personality we can see very simply from the scriptures. మరి ఆయన వ్యక్తి అనడానికి అనేక గుర్తులు స్పష్టంగా మన లేఖనాల్లో చూడవచ్చు. Some people in Christendom understand Holy Spirit as something like oil or water. క్రైస్తవ్యంలో కొంతమంది పరిశుద్ధాత్మని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఆయిల్ అంటే నూనెతో, వాటర్ అంటే నీటితో పోల్చుకుంటారు. Why some people think so is that they heard the topic be filled with the Holy Spirit. ఎందుకంటే వారు ఒక ఇట్లాంటి సందేశాలు వింటారు, పరిశుద్ధాత్మ చేత నింపబడండి అనేటువంటి సందేశాలు విని ఉండవచ్చు. Then they begin to think, what do you mean by filling? అప్పుడు వాళ్ళు అనుకుంటారు నింపబడటం అంటే అర్థం ఏంటి? So in that logic they think that glass is filled with water, then some vessels filled with water and the oils, just as a person is to be filled with the Holy Spirit. If to be filled, he will be some kind of oil or water like. ఇప్పుడు నింపబడండి, పరిశుద్ధాత్మతో ఫిల్ అవ్వండి అనే మాట వినగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, సాధారణంగా వచ్చే ఆలోచన ఉంది, ఒక గ్లాస్ ఉందంటే గ్లాస్ దేంతో నింపుతాం? నీళ్లతో నింపుతాము. లేదా ఒక బాటిల్ అనుకుంటే దాన్ని ఆయిల్తో నింపుతాము. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ నూనె లాంటి వాడు లేకపోతే వాటర్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. Their thinking pattern is very, very wrong. They have to think according to the revelations of the word of God. కాబట్టి వాళ్ళ దృష్టిలో పరిశుద్ధాత్మ ఒక వస్తువు లాగా, ఒక ఆయిల్ లాగా, నీరు లాగా అనుకుంటారు. కానీ మనం ఎట్లా ఆలోచించాలి? లేఖనాలన్నింటినీ పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి. See, to understand the personality of the Holy Spirit, let us look into the scriptures. పరిశుద్ధాత్మ ఒక
వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. Three important things which decides the personality. ఇప్పుడు ఒక వ్యక్తిని వ్యక్తి అని పిలవాలంటే 3 కీలకమైన అంశాలు ఉన్నాయి. Number one, emotions. ఒకటి భావోద్రేకాలు, Then intelligence. రెండవది జ్ఞానము, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, Then decision or will. మూడవది ఏంటంటే నిర్ణయ శక్తి. All these three things we can see with the person of the Holy Spirit. ఈ 3 కూడా అంటే ఒక వ్యక్తి అని చెప్పడానికి ఈ 3 ఎట్లాగా అవసరం, ఈ 3 కూడా మనం పరిశుద్ధాత్మలో చూడవచ్చు. Ephesians chapter 4 verse 30. ఎఫెసీ 4 ఎఫెసీ 4:30 చదువుకుందాము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Paul says that do not grieve the Holy Spirit of God. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని చెప్పేసి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. See, it means the emotions of the Holy Spirit. Do not grieve him. Means he is having emotions. ఇప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు అంటే ఈ దుఃఖపరచడం అనేది ఎవరికంటే భావోద్రేకాలు ఉన్న వాళ్ళకి దుఃఖం అనేది ఉండేది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఏమున్నట్టు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 1 Corinthians chapter 12 మొదటి కొరింథీ 12 verse 11. But one and the same Spirit works all these things, distributing to each one individually as he wills. As he wills. మొదటి కొరింథీ 12లో మనం చూసినట్లయితే 11వ వచనం. కూర్చోండి. మనమందరం కలిసి ఈ సమయంలో పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాము, న్యూమటాలజీ అనే అంశాన్ని నేర్చుకుంటున్నాము. అందులో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అన్న విషయాన్ని నేర్చుకుంటున్నాము. ఇక్కడ మొదటి కొరింథీ 12:11 మనం చూస్తే ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే చిత్తము అనే మాట ఉంది. That means Holy Spirit is having the capacity to will. ఇక్కడ మనం చూసుకుంటే పరిశుద్ధాత్మకి చిత్తం అనేది ఉన్నట్టు మనం చూస్తాం, అంటే నిర్ణయ శక్తి ఉన్నట్లుగా చూస్తాం. Means he can decide what should do, what should not do. అంటే పరిశుద్ధాత్మ నిర్ణయిస్తాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయిస్తాడు ఆయన. A power cannot have that power, the capacity to decide something. ఒక శక్తికి ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించే శక్తి ఉండదు. A thing cannot decide anything. అలాగే ఒక వస్తువు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించలేదు. See, this podium is a thing, it cannot decide anything. ఇక్కడ చూడండి, ఇక్కడ పోడియం అంటే వాక్యం ప్రసంగించి బల్ల ఉంది కదా, ఇది తనంతా తాను ఏది చేయలేదు. And when the wind blows, we feel it, but the wind cannot decide anything. చూడండి, గాలి వీచినప్పుడు మనం దాన్ని అనుభవించగలమే తప్ప అది తనంతట తాను ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. The water flows from high to down, the water cannot decide anything. చూడండి, నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది కానీ తనంతట తాను ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. The animals cannot decide anything. అలాగే జంతువులు కూడా అవి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి వాటికి లేదు. For long years I am eating grass only, now I want to change my diet. ఇప్పుడు ఒక జంతువు ఇలా అనుకుంటుంది, ఆలోచించండి, నేను చాలా కాంచి గడ్డేది అంటున్నాను కదా, ఈసారి నా డైటింగ్ మార్చుకుంటా అని చెప్పేసి అది అనుకుంటుందా? Animal cannot change its diet. ఒక జంతువు తన డైట్ ని మార్చుకోదు. So a bird decides the thing that always I am in this small house all the time, so I want to change my nest, just like having a new design. ఇప్పుడు ఒక పక్షి తను గూడు కట్టుకుని ఒక దాంట్లో నివాసం ఉంటుంది.
ఇది చాలా పాత మోడల్, లేటెస్ట్ మోడల్ నేను మంచిగా డిజైన్ చేసుకుని ఒక అందమైన భవంతిలా కట్టుకుని నేను అందులోకి వెళ్తానని అనుకుంటుందా? అనుకోదు కదా. These animals are guided by natural instincts, not by decisions. అయితే జంతువులు, పక్షులు ఇవన్నిటికి కూడా దేవుడు అవి ఎలా పనిచేస్తే ఎలా నిర్ణయాలు తీసుకుని ఇన్స్టింక్ట్ అనే దాని మీద అవి ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. కానీ మనుషులైన మనం మాత్రము నిర్ణయించగల శక్తి ఉన్నది. But the Holy Spirit is having the capacity to decide. కానీ పరిశుద్ధాత్మకి ఏంటంటే ఒక కోరిక ఉన్నది, అలాగే దాన్ని అనుకుంటే ఆయన చేయడానికి నిర్ణయ శక్తి ఉన్నది. He is distributing gifts to his children according to his decision or according to his will. చూడండి, ఆయన నిర్ణయించుకున్న ప్రకారము తన బిడ్డలను, సంఘంలో బిడ్డలకి ఎవరెవరికి ఏ వరం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయిస్తాడు. The recipient is not deciding which are the gifts I should have or I should receive, but the Holy Spirit decides or wills which are the gifts to give to such and such persons. ఇక్కడ మనం కాదు డిసైడ్, నాకు ఈ వరం ప్రభువా, నాకు ఈ వరం పరిశుద్ధాత్మ దేవుడు మనం కాదు డిసైడ్ చేసేది. మనకి ఏ వరం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు డిసైడ్ చేసి ఆయన డిసిషన్ తీసుకున్న ప్రకారం మనకి వరాలను పంచుతాడు ఆయన. Sometimes some good brothers and sisters are very sad that, oh, I did not have that gift, so what I should do? I should fast 40 days and I will receive it from God. Bible does not teach a doctrine like that. చూడండి, కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే బైబిల్ మీద సరైన అవగాహన లేని వారు, అయ్యో నాకు ఈ వరం ఉంది, నాకు ఇది నచ్చలేదు, ఆ బ్రదర్కున్న వరం నాకు ఉంటే అంత బాగుంటది అని చెప్పేసి 40 రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ వరం ఇవ్వాలని ప్రార్థన చేస్తానని ఉపవాసం ప్రార్థన చేసినప్పటికీ కూడా వారు ఆ వరాన్ని పొందుకోలేదు. ఎందుకంటే మన కోరికను బట్టి, మన నిర్ణయాన్ని బట్టి కాదు, పరిశుద్ధాత్మ నిర్ణయాన్ని బట్టి. The pastors of the church cannot impart gifts, but who will impart gifts? The source of gift is the Holy Spirit himself. పాస్టర్లు కూడా ఒక వరాన్ని సంఘంలో విశ్వాసులకు ఇవ్వలేరు. పాస్టర్ కాదు ఇచ్చేది, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. Holy Spirit provides or distributes gifts as he wills, not we will. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారం ఎవరెవరికి ఏ వరం ఇవ్వాలని ఆయన డిసైడ్ చేస్తాడు. Number 3, the Holy Spirit is having intellectual capacities. మూడవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మకు తెలివితేటలు ఉన్నట్లుగా, జ్ఞానం ఉన్నట్లుగా మనం చూస్తాం. 1 Corinthians chapter 2 verse 10. For the Spirit searches all things, yes, the deep things of God. చూడండి, 1 కొరింథీ 2:10 మనం చూసినట్లయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. What do you mean by searching? పరిశోధించడం అంటే మీరేమనుకుంటున్నారు? పరిశోధించడం అంటే ఏమనుకుంటున్నారు? An animal cannot search anything. ఒక జంతువు దేన్ని కూడా పరిశోధించదు. Only who can search? మరి ఎవరు పరిశోధించగలరు? A person only can do research work. ఒక వ్యక్తి మాత్రమే పరిశోధన చేయగలడు. Only a person can analyze things. కేవలం ఒక వ్యక్తి మాత్రమే విషయాల్ని పరిశోధన చేసి విశ్లేషించగలడు. Interpret things. వివరణ వ్యాఖ్యానం ఇవ్వగలడు. And communicates. వాటిని సరైన విధంగా ఇతరులకు అర్థమయ్యే విధంగా సంభాషించగలడు. So the Holy Spirit is doing all the things. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ విషయాలన్నీ, ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు. He only understands the depth of God. కాబట్టి ఆయన మాత్రమే ఆ యొక్క లోతైన మర్మాలని పరిశీలించి బయలుపరుస్తున్నాడు. Means Holy Spirit searches all things, even the minute things related with the Godhead. చూడండి, పరిశుద్ధాత్మ అన్నిటినీ పరిశోధిస్తున్నాడు. అంటే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన
పరిశోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Yes, even the deep things of God. దేవుని యొక్క లోతైన విషయాన్ని కూడా. See, out of saying all these things, what you have understood as the person of the Holy Spirit. కాబట్టి మనము ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఈ మూడింటిని అంటే జ్ఞానము, భావోద్రేకములు, చిత్తము కలిగినడు ద్వారా మనం ఏం చెప్పవచ్చు? Holy Spirit is having emotions. పరిశుద్ధాత్ముడు భావోద్రేకాలు ఉన్నాయి. He is intelligent. ఆయనకి తెలివితేటలు ఉన్నాయి. And he is having volition. ఆయనకి నిర్ణయ శక్తి, చిత్తము ఉన్నది. That means these three things attribute to the person of Holy Spirit. ఈ మూడు లక్షణాలు కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. So understanding these elementary things, what is our conclusion? Holy Spirit is not a power or a thing or an influence, but he is a person. ఈ మూడు లక్షణాలు, ఈ మూడు గుణాలు కలిగి ఉన్నటువంటి కారణం చేత పరిశుద్ధాత్మ ఎవరు అని మనం చెప్పవచ్చు? పరిశుద్ధాత్మ వ్యక్తి, శక్తి కాదు, వ్యక్తి అనే విషయం మనకు అర్థమవుతుంది. Have you understood? ఈ విషయం మీకు అర్థమైందా లేదా? You should not forget. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ అందరూ సాధారణంగా శక్తి అనుకుంటారు, శక్తి కాదు వ్యక్తి అని చెప్పడానికి రుజువులు చూపించారు. The doctrine of the Holy Spirit we have to learn very carefully because he is the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే మనం స్టడీ చేసే ఎవరి గురించి? పరిశుద్ధాత్మ దేవుడు గురించి. All doctrines related with the Holy Spirit are holy. పరిశుద్ధాత్మకు సంబంధించిన అధ్యయనాలన్నీ కూడా పరిశుద్ధమైనవి. If we denounce these basic things related with the person of the Holy Spirit, and if we deviate from this path, we are actually rejecting, forsaking the orthodox doctrine of Christianity. పరిశుద్ధాత్మ సంబంధించి బయలుపరచబడినటువంటి ఈ ప్రాముఖ్యమైన ప్రాథమిక సత్యాలను మనము విస్మరించినట్లయితే, అర్థం చేసుకోలేనట్లయితే, ఇంకా పరిశుద్ధాత్మ నుంచి లోతైనటువంటి సత్యాన్ని మనం అన్నిటికీ అర్థం చేసుకోలేము. ఇది సనాతనంగా వస్తున్నటువంటి క్రైస్తవ సత్య సిద్ధాంతం. Then one more thing I would like to say, that to prove the personality of the Holy Spirit, Holy Spirit can do only a person can do. He can do the things only a person can do. చూడండి, పరిశుద్ధాత్మ వ్యక్తి అని చెప్పడానికి ఇంకొన్ని రోజులు మేము ముందు ఉంచాలంటే ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగిన కార్యాలని, పనుల్ని పరిశుద్ధాత్మ చేస్తున్నట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. A power cannot do many things. ఒక శక్తి చాలా కార్యాలు చేయలేదు. Power is controlled by intellectual individuals, then only it could produce something fruitfully. జ్ఞానము, తెలివితేటలు కలిగిన మనుషులు మాత్రమే ఆ యొక్క విద్యుత్ శక్తిని వాడుకొని దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోగలరు. See, intellectual people only can control things. చూడండి, ఆ జ్ఞానం కలిగిన వారు మాత్రమే విషయాల్ని కంట్రోల్ చేయగలుగుతారు. Individuals only produce something. అలాగే జ్ఞానవంతులు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే కొన్నిటిని సాధించగలరు, ప్రొడ్యూస్ చేయగలరు. A power or a thing cannot do anything positively or fruitfully. ఒక శక్తి తనంతట తానే పాజిటివ్ గా, ప్రయోజనకరంగా తనంత తాను ఏది చేయలేదు. To prove the personality of the Holy Spirit, number one, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని రుజువుపరచడానికి మొదటిగా he can distribute. ఆయన పంచగలడు. 1 Corinthians chapter 12 verse 11, distributing to each one individually as he wills. చూడండి, 1 కొరింథీ 12:11 మనం చూసినట్లయితే వరముల గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నారు? 1 కొరింథీ 12, ఆ ఆత్మ తన చిత్తం చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తున్నాడు? పంచి ఇచ్చుచున్నాడు. If we have 30 pieces of cakes in our hand, who will distribute it? చూడండి, మన చేతిలో ఒక 30 కేక్ ముక్కలు ఉన్నాయనుకోండి, వాటిని ఎవరు పంచుతారు? A bird or a dog will not do it. ఒక పక్షిని వచ్చి అమ్మా ఈ కేక్ ముక్కలను పంచమ్మా, లేదా కుక్కని తీసుకొచ్చి పిలిపించి కేక్ ముక్కలు పంచుద్ది. అది Wind or water cannot distribute. అమ్మ గాలి తల్లి నువ్వు వచ్చి దీన్ని పంచంటే గాలి పంచిద్దా? Only a person can distribute for each one a piece.
కానీ ఒక వ్యక్తి మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి ఒక ముక్కని జాగ్రత్తగా ఇవ్వగలరు. So Holy Spirit is distributing gifts to each one as He wills. చూడండి, ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. Then Acts chapter 8. Acts chapter 8. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. Only a person can command and control. ఒక వ్యక్తి మాత్రమే ఆజ్ఞాపించగలడు, నియంత్రించగలడు. Holy Spirit is a person, therefore He commands and He controls. పరిశుద్ధాత్మ వ్యక్తి కాబట్టి ఆయన ఆజ్ఞాపించగలడు, నియంత్రించగలడు. Chapter 8 verse 29. Then the Spirit said to Philip, "Go near and overtake this chariot." అప్పుడు చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 29వ వచనం చూస్తే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. See, Philip was commanded by the Holy Spirit and controlled by the Holy Spirit. ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత ఆజ్ఞాపించబడి పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో ముందుకు సాగుతున్నాడు. Only a person can communicate something that meaningfully. Holy Spirit communicates things meaningfully. మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అర్థవంతంగా, అలాగే అర్థవంతంగా ఆయన నియంత్రిస్తూ కూడా ఉన్నాడు. See, in the same verse we can read that the Spirit said it to Philip. ఇక్కడ అదే వాక్యంలో మనం చూసే విషయం ఏంటంటే, ఆత్మ ఫిలిప్పుతో ఇలా చెప్పెను. Can your dogs say something to you? మీ కుక్కలు మీతో అర్థవంతంగా ఏమైనా ఆజ్ఞాపించి మాట్లాడగలుగుతాయా? Or wind or water say something? గాలి నీరు మీకు ఎప్పుడు ఆజ్ఞాపించడం కానీ మాట్లాడడం మీరు చూసారా? Only a person can communicate things meaningfully. కేవలం ఒక వ్యక్తి మాత్రమే అర్థవంతంగా సంభాషించగలడు, మాట్లాడగలడు. So here the Spirit speaks to Philip. ఇక్కడ మనం చూస్తే ఆత్మ ఫిలిప్పుతో ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుతున్నాడు. Then Acts chapter 16. రండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయానికి రండి. Acts chapter 16. There the Holy Spirit controls the apostles. 16 verse 6. They were forbidden by the Holy Spirit to preach the word in Asia. 6వ వచనం చూడండి, అపోస్తల కార్యములు 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున. That means the apostles were forbidden by the Holy Spirit or took control of them from preaching the word in Asia. ఆసియాలో ఆ సమయంలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచాడు. అంటే పరిశుద్ధాత్మ అక్కడ వాళ్ళని అడ్డుకున్నాడు. The same we can read in verse 7 also. 7వ వచనంలో కూడా ఇదే విషయం మనం చూడొచ్చు. But the Spirit did not permit them. చూడండి, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. That means here the Holy Spirit is acting in a way that only a person can act. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఒక వ్యక్తి ఎలాగైతే పనిచేస్తాడో పరిశుద్ధాత్ముడు అలాగే ఇక్కడ పనిచేస్తాడు. And at the same time the Bible reveals the divinity of Holy Spirit. మరలా అదే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకి దైవత్వం ఉంది అన్న విషయం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. About the divinity of the Holy Spirit I will speak to you later. పరిశుద్ధాత్మ దైవత్వం గురించి మీ తర్వాత మాట్లాడతాను. One thing I would like to share with you, Matthew chapter 28 verse 19. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. Here Holy Spirit is said in connection with the God the Father and the Son. చూడండి 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచుంటూ చూడండి, తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మ జత చేయబడ్డాడు. Not in the names of Father, Son and the Holy Spirit, but in the name of Father, Son and the Holy Spirit, which simply means that Spirit also shares all the things, whatever it is revealed in the word name. చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను నామములు అని బహువచనం లేదు అక్కడ. నామవచనం బహువచనం లేదు అక్కడ. నామము అనేటువంటి ఏకవచనం మాత్రమే అక్కడ ఉన్నది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని నామం. And one more verse we can read, First Corinthians chapter 12. కొరింథీయులకు రాసిన పత్రిక 12 verse 11. 12-11 పరిశుద్ధ మనం చదివిన వాక్యం చదవండి. ఎవరు ఒక చదవండి. ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పరిచయించుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. Okay. You are distributing to each one individually as he wills. ఇక్కడ మనం చూస్తే ఆయన తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచుచున్నాడు. As he wills, which simply means the sovereignty of the Holy Spirit. అంటే ఆయన చిత్త ప్రకారం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సార్వభౌమాధికారం తెలియజేస్తున్న మాట. Only God can do things as he wills. దేవుడు ఒక్కడే ఆయన చిత్తం చొప్పున ఏది చేయాలనుకుంటే చేయడు. Can we do as we will? మనం అనుకున్న ప్రకారం అన్ని చేయగలమా? If we try to do things so, police will come. మనం ఒకవేళ అనుకున్నది అన్ని చేయాలనుకుంటే పోలీసులు వస్తారు, Arrest us and put into prison. మనల్ని తీసి పట్టుకుని జైల్లో పెడతారు. Only God can do things as he wills. కేవలం దేవుడు ఒక్కడే తన చిత్తం ప్రకారం తన నిర్ణయం ప్రకారం చేయాలనుకున్న ప్రతి ఒక్కటి చేయగల సమర్థుడు. If we have to do certain things, we need to interact with many people, then only we can take the conclusion and we can put it into practice. చూడండి, మనం కనుక ఈ లోకంలో ఏదన్నా సాధించాలని ఏదన్నా చేయాలని అనేకులతో మాట్లాడాలి, సంప్రదించాలి, వారు కూడా అంగీకరించాలి, అప్పుడు మాత్రమే కార్యాలు చేయడానికి మనకు కుదురుతుంది. But the Holy Spirit sovereignly decides in the distribution of the of the gifts. కానీ ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్ముడు తన చిత్తం వచ్చినట్లుగా అంటే తన ఇష్టం వచ్చినట్లుగా తన నిర్ణయం ప్రకారము ఎవరెవరికి ఎవరు ఆయన డిసైడ్ చేసి పంచి పెడతారు. He does not have anybody to ask the permission. నేను ఈ వరం ఈయనకి ఇవ్వచ్చా లేదా అని ఎవరైనా పర్మిషన్ అడగడానికి ఏదో ఆయన నచ్చినట్లుగా ఆయన తోచినట్లుగా ఆయన ఇవ్వగలడు. And we will continue. ముందుకు వెళ్దాం. So I hope that you people have understood one thing very clearly. నేను అనుకుంటున్నాను ఇప్పటి దాకా మనం చదువుకున్నట్టు ఒక విషయం మీకు క్లియర్ అయింది. That the Holy Spirit is not a power or an influence or a thing, but he is a person. పరిశుద్ధాత్మ ఎవరు అనేది మీ ప్రశ్న మీకు ఎవరైనా అడిగినట్టయితే మీకు ఒక విషయం క్లియర్ అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ వస్తువు కాదు, పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ప్రభావం కాదు, పరిశుద్ధాత్మ వ్యక్తి. చెప్పండి, వ్యక్తి. He is all powerful God. అయితే ఆయన ఎవరు? ఎలాంటి వ్యక్తి? సర్వశక్తిమంతుడైనటువంటి వ్యక్తి. So he is worthy of worship. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. So the church is expected to worship Holy Spirit. కాబట్టి సంఘము ఏమి చేయబద్దులై ఉన్నారంటే ఆ దేవుడైన పరిశుద్ధాత్మను మనం ఆరాధించాలి.